వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని చెప్పారు. వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజా తప్పిదం, ఆక్రమణలే వరదలకు కారణమన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే. ఆ జిఆర్ కాలనీ దగ్గర బ్రిడ్జ్ అవతల ఉన్నటువంటి రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో అది గతంలో కట్టించారు, క్వాలిటీ లేదు, కూలిపోయింది అని అనుకుంటున్నారు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. అదంతా గులగొట్టింది నేను. అది మొత్తాన్ని జేసీబీలు ఎక్కి డ్రైవర్ని పెట్టి మొత్తం తీసేయమంటే అది తీసేయడం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది, నేషనల్ హైవే దెబ్బతింది. అది తీసేయడం వల్ల వాటర్ ఫ్లో ఒకేసారి రిలీజ్ అయితే నేషనల్ హైవే రైల్వే ట్రాక్ దెబ్బతింటదని నాకు తెలిసిన టెక్నికల్ సైడ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగిన ప్రజల క్షేమము ముఖ్యం అనుకున్నాము. ఎందుకంటే జిఆర్ కాలనీలో ఒక హ్యాండికాప్డ్ అమ్మాయి సజ్జ మీద పడుకొని అప్పటికి 8 గంటలు అవుతుంది. తల్లిదండ్రులు దాని మీదకి ఎక్కి కూర్చున్నారు. సరే కొద్దిగా నీళ్ళు రాగానే వెళ్ళిపోవచ్చు కదా అని తెలివైనటువంటి వ్యక్తులు చాలా చలాకీగా సమాధానాలు చెప్తారు. సరే ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుంది, వరద ఇంతకన్నా ఎక్కువ వస్తుందా, వస్తే 1 ఫీట్ వస్తుంది, 2 ఫీట్లు వస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇల్లే మునుగుతుంది అనేది మాత్రం ఎవరం అనుకోము. ఆ జాగాలో నేనున్నా అనుకోను. అందరూ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నారు. ఉదయం నుంచి కరెంటు లేదు, భోజనం లేదు, నీళ్లు తాగదామంటే నీళ్లు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏం చేస్తామంటే డివైడర్ తీస్తే తప్ప అది సొల్యూషన్ కాదు అని ఆ డివైడర్ మొత్తం తీసేయడం జరిగింది. అది కూలిపోలేదు, ఇది ప్రజలు గమనించాలా. అది తీసేస్తే వెళ్ళిపోయిందే తప్ప నీటి పోటుకు అది పడిపోయింది, క్వాలిటీ లేదని కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. మనం చెప్పే విధానం అన్నా సరిగా ఉండాలి. ఎవరినైనా తిట్టుకున్నా పర్వాలేదు. ఇది మాత్రము ఎప్పుడు చేయాలా? రాజకీయం అప్పుడు ఎవరి మీదనైనా సెటిల్ ఏమైనా చెప్పుకో, ఏదైనా చెయ్యి. అది ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉన్నది మీ ఇష్టం. కానీ విలయం వచ్చినప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని ఒక సిటిజన్ గా నా బాధ్యత ఏందనే ఆలోచన కూడా లేకుండా ఇక్కడ వరకు గోడ వరకు నీళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు చచ్చిపోయినా చూసే నాతుడు లేనట్టు, అధికారులు ఏమైనట్టు, ప్రజాప్రతినిధులు గల్లంతు. ఏంది ఇది? బోటు పనిచేయదు, నీళ్లు పోవడం తప్ప వేరే మార్గమే లేదు. అది లిఫ్ట్ కూడా చేయలేదు, హెలికాప్టర్ చాపర్ అంటే టైం కూడా లేదు, అది అయ్యేది కాదు. ఇవన్నీ కాదమ్మా. ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మహిళ ఉండి ఏఎస్పీ గారు ముందుకు అడిగేసారు, అందరు భయపడుతుంది. ఇది గౌరవించాలి మనం. ఇది జరిగిన తర్వాత అక్కడ వెళ్ళినేమో వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు, అయిపోయింది. షెల్టర్లకు పోయేటోళ్ళు ఇళ్ళకి పోయేటోళ్ళు ఇళ్ళకి పోయారు, షెల్టర్లకు పోయేటోళ్ళు షెల్టర్లకు పోయారు. భోజనాలు అరేంజ్మెంట్ అయ్యేది. అయ్యప్ప సేవా సమితులు, డాక్టర్ ఈశ్వర్ దాస్ గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా 3-4 ప్యాకెట్లు అయ్యప్ప సేవా సమితులు చేసి పంపించింది. అది రెస్పాన్సిబిలిటీ, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నా ఇంట్లోనైతే నీళ్ళు రాలేవు, నేను ఓటీటీలో సినిమా చూసుకుంటూ కూర్చుంటా, నాకేమున్నది, నేను బంగ్లా మీద ఉన్నా అని చెప్పి నాకైతే కరెంట్ ఉంది, నాకైతే ఇళ్ళకి నీళ్ళు రాలేవని ఎవరు కూర్చోలేదన్న. అందరూ పనిచేసారు. పనికి మార్చిన విధవలు టీవీల కాడ కూర్చుండి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేటోళ్ళు తప్ప ఎవరు కూడా అందరూ కూడా కామారెడ్డిలో సహకరించారు. ఇది జరిగింది.